తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. శుభాశిషులు తల్లి. గురూజీ, మంత్రదీక్షలు, ఉపాసనలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేయడం వల్ల నిజంగానే మంచి జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందమ్మా. ఇచ్చేటువంటి శక్తి సంపన్నులైనటువంటి గురువులు దొరికినప్పుడు మంత్రార్థం చెప్పి అర్హతను ఉన్న వాళ్ళకి ఇవ్వడం బట్టి అర్హత పొందిన వాళ్ళు ఆ గురువుల కృప ద్వారా అది తప్పకుండా కొంతమంది హనుమాన్ దీక్షలు చేస్తారు, కొంతమంది భవానీ దీక్షలు చేస్తారు, కొంతమంది కృష్ణస్వామి దీక్షలు చేస్తారు, శివస్వామి దీక్షలు చేస్తారు, హనుమాన్ స్వామి దీక్షలు చేస్తారు. ఇలా రకరకాలుగా వారి వారి ఇష్ట దైవాలను ఎంచుకుంటూ దీక్షలు, తర్వాత బీజాక్షరాలు స్వీకరించడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. పూజలు కూడా వారు ఏదన్నా పనులు అవ్వకపోయినా పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి కోసం కూడా పూజలు చేస్తూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. మనం ఈ యొక్క సంఘంలో చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అవి సరి అయిన స్థితిలో మనం దాన్ని సాధన చేసినప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. ఏదోగా చేస్తే, మనసు పెట్టకుండా, ఏకాగ్రత లేకుండా చేస్తే మంత్రం గొప్పదే, ఏకాగ్రత కావాలి, మనో నిగ్రహం కావాలి. అప్పుడు మామూలుగా ఒక మంత్ర దీక్ష గురువులు ఇచ్చినప్పుడు ఏకబీజం అంటే ఒక అక్షరం, రెండు అక్షరాలు కలిసింది, పంచాక్షరి అని శివ స్వామిది, ఇలా కొన్ని అక్షరాలు ఉంటాయి. రోజుకి 86,400 సెకండ్లు. ఒక్కొక్క మంత్రాన్ని పఠించేటప్పుడు ఓం అనుకోండి, ఒక 2 సెకండ్లకి ఒకటి వస్తుంది, అంటే లెక్క అవుతుంది. శ్రీరామ అని ఉందనుకోండి, 4 సెకండ్లు. అలాగే హనుమాన్ స్వామిది 6 సెకండ్లు అనుకుంటాం కదా. అలాగే ఓం నమ శివాయ 8 సెకండ్లు. ఇలా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క సెకండ్స్ టైం అంటూ ఉంటుంది. ఇంకొకటి, ఇందులో చాలామంది జపం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది, వారు రుద్రాక్షలు మాల తిప్పుతూ ఉంటారు, తులసి మాల తిప్పుతూ ఉంటారు. వారికి అనుకూలంగా ఎవరన్నా ఏవేవి గుర్తు కోసం పెట్టుకొని చేస్తూ ఉంటారు. అయితే దాంట్లో ఒక ఇబ్బంది ఉన్నది. మాల గొప్పదే, తులసి మాలలు గొప్పవే, రుద్రాక్షలు గొప్పవే, కాదనడానికి ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఈ వేళ్ల మధ్యలోంచి ఇలా దాన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటాం కదా, ఆ తిప్పడం వల్ల ఈ సెన్సేషన్ ఇక్కడ ఉంటుంది. మన ఇలా 100 అయ్యాయి, 54 అయ్యాయి, ఇలా 108 అయ్యాయి. మన మనసు ఆ రుద్రాక్ష మాల మీద వెళ్ళిపోతుంది, తులసి మాల మీద వెళ్ళిపోతుంది. దేనితో చేస్తే దాని మీద. సో అది మాలలు అనేటువంటిది ఇన్ని జపాలు చేయడం కోసం ఒకప్పుడు లెక్కలున్నా, మనం ఏం చేయాలి అంటే దానికి ఒకసారి తిప్పితే ఒక మాల 108 మాలలు చేస్తే ఎన్ని నిమిషాలైంది ఒకసారి లెక్క పెట్టుకుంటే ఇక ఆ మాల తిప్పక్కర్లా. అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది కదా, ఇలా తిప్పడం వల్ల ఈ కాన్సంట్రేషన్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఇలా అంటూ ఉంటాం కదా. అందుకని మానసికంగా చేసుకోవడానికి వీలుగా మానసికంగా మనం దాన్ని లెక్క పెట్టుకోవడానికి టైం ఒకటి, ఒక గంట సేపటికి ఇన్ని అవుతాయి, గంటకి 3,600 సెకండ్లు, నిమిషానికి అట్లా లెక్క పెట్టుకోవచ్చు. 360 సెకండ్లు లెక్క ఉంది. రోజుకి 10 గంటలకి 36,000 సెకండ్లు అని లెక్క ఉంది. అందుకని రోజుకి మనకి 86,400 సెకండ్లు అవుతాయి. మనం ఎంచుకునే మంత్రాన్ని, ఇచ్చే గురువుల యొక్క వారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఆ యొక్క దీక్ష నామాలు, బీజాక్షర నామాలు, ఉపాసనలు చేసినప్పుడు ఆ ఫలితం 1.5 రోజు 2 రోజుల్లో మీరు అది కంప్లీట్ చేయగలుగుతారు. బేసిక్గా 1,21,000 సార్లు చేస్తే బేసిక్గా అర్హత వస్తుంది. ఒక మంత్రాన్ని చదవాలి అంటే 1,21,000 సార్లు అవ్వాలి. అప్పుడు దానికి
బేస్ వస్తుంది, అంటే అర్హత వస్తుంది. ఆ తర్వాత చేసిందంతా ఎట్లా అయితే ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతూ ఉంటామో, బేస్ ఉన్న తర్వాత 18 అంతస్తులు 30 అంతస్తులు చూస్తున్నారు కదా హైదరాబాద్లో, మాదాపూర్లో. ఆ మాదిరిగా మీరు తర్వాత చేసిందంతా యాడ్ అయ్యి మీకు ఆ జప ఫలితం పెరుగుతూ ఉంటుంది. అది మనసు పెట్టాలి. మీకు ఇష్ట దైవాన్ని కొలుచుకొని ఎవరిని దేవుణ్ణి ఇప్పుడు అమ్మవారిని కొలుస్తున్నారనుకోండి, అమ్మవారి మొహాన్ని మీరు గుర్తు చేసుకుంటూ చదవాలి మానసికంగా. అప్పుడు ఇప్పుడు ఎవరన్నా గుర్తుపట్టడానికి వీలుగా ఎలా ఉంది, ఓ 2 ఏళ్ల క్రితం చూసాం, 3 ఏళ్ల క్రితం చూసాం అంటే ఆ మనుషుల్ని, తల్లుల్ని గాని, తండ్రుల్ని గాని గుర్తుపడతాం. అంటే ఒకసారి చూసాం కాబట్టి ఆ ఫిగర్ ఎక్కడికి పోదు. అలాగే దేవుడు మీకు ఇష్ట దైవాన్ని ఫోటోని ముందర పెట్టుకొని ఇలా కళ్ళు తెరిచే మనం నామం చేస్తే ఆ ముద్ర హృదయంలో పడుతుంది, మెమరీలో వచ్చేస్తుంది మర్చిపోకుండా. అప్పుడు ఈ మంత్రం చేస్తూ ఆ దృష్టి ఏకాగ్ర చిత్తంతో చేస్తే రోజున్నర 2 రోజుల్లో ఆ జప సంఖ్య బేస్ అవుతుంది, 1,21 సారి అయిపోతుంది ఎంచుకునే మంత్రాన్ని బట్టి. ఆ తర్వాత మీరు చేసింది 15 రోజులు, పక్షం రోజులు, 40 రోజులు, మండలం రోజులు చేస్తే ఫలితం వస్తుంది. మీకు ఆ శక్తి ప్రవేశిస్తుంది, బీజాక్షరంలో ఉండే శక్తి మీకు ఈ శరీరంలో ప్రవేశించి శక్తివంతులుగా మిమ్మల్ని చేసి ఆ భగవంతుడు ఏ బీజాక్షరమో ఆ బీజాక్షరం యొక్క ఆ స్వామి తల్లి కృప మీ అందు కలిగి వారి గుణగణాలు కూడా మీకు వస్తాయి. ఆ దేవుణ్ణి ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడి గుణాలు మీకు వస్తాయి. తప్పకుండా ప్రాక్టీస్ చేసి ఎంతోమంది చూసి అనుభవంతో చెప్తున్నారు. అలాగే ఇది మనకి మంచి జరుగుతుంది. బీజాక్షర ఉపాసన ద్వారా ఏది కోరుకుంటే అది కలుగుతుంది. ఎందుకంటే యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్. మీకు ఆ శక్తి వచ్చేస్తుంది ఈ బీజాక్షరాల వల్ల, పూజల వల్ల. ఇవన్నీ బేస్డ్ ఆన్ ఏకాగ్రత, ఏకచిత్తం. పరిపరి విధాలుగా భ్రమ పడ్డా కూడా మన థాట్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. థాట్స్ బ్యాగ్ తీసుకుంటే ఒక్కొక్కటి వస్తువు తీసేస్తే బ్యాగ్ తర్వాత ఖాళీ అయిపోతుందిగా. అలాగే మన థాట్స్ కూడా పూర్వజన్మలవి, అంతకుముందువి, ఇప్పుడువి. ఆ థాట్స్ ఒక్కొక్కటిగా ఈ జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు వెళ్ళిపోతాయి. ఇంకా నో థాట్స్, ఆ స్టేట్ వస్తుంది. అప్పుడు మీరు చేసేదానికి ఎక్కువ ఫలితం, ఏకాగ్రత కుదురుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, భూత భవిష్యత్ వర్తమానాలు మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా మనకి బేసిక్గా చూడండి, ఎవరినన్నా చూస్తే వీళ్ళు మంచివాళ్ళ లేరు, వీళ్ళ మాటలను బట్టి నచ్చడం లేదు, మొహం చూస్తే ఏదో భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి. కొంతమంది ఇష్టపడరు, నచ్చరు, కొంతమంది బాగా నచ్చుతారు, ప్రేమించబడతారు. అంటే ఆకర్షితం అని కాదు అక్కడ. ఆ రే బాడీలో ప్రతివాడికి ఒక ఆరా ఉంటుంది, ఆరా అట్రాక్ట్ చేస్తుంది ఎదుటి వాళ్ళని. అది భగవంతుడు మీకు కృప చేసినప్పుడు ఆరా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీ ఆరాన్ని నేను చూడగలుగుతా, నా ఆరాన్ని మీరు చూడలేరు. కానీ ప్రాక్టీస్ చేస్తే నా ఆరా మీరు కూడా చూడొచ్చు, ఎవరి ఆరైనా చూడొచ్చు. ఆరాతోనే పుడతాం మనం. అది 3 జస్ట్ 3 mm ఉంటుంది. మీరు ప్రాక్టీసెస్ చేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. 1/2 ఇంచ్ అవ్వచ్చు, 1/4 ఇంచ్ అవ్వచ్చు, 1 ఇంచ్ అవ్వచ్చు. దేవుళ్ళ వెనకాల, ఫోటోల వెనకాల ఆరాలు ఉంటాయి చూడు నాన్న. ఏ దేవుడు వెనకాల ఒక తేజస్సు ఉంటుంది. అలా మనకు కూడా తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని మనం పొంది పెంపొందించుకొని శక్తిని సంపాదించుకొని మన చేసేటువంటి పనులలో జయం సంపాదిస్తాం. అంటే మనకు ఆ శక్తితో చేస్తాం కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది. బాగా చదువుకునే పిల్లలు పాస్ అవుతారా కారా? చదువుకోలేని పాస్ అవ్వరు. మామూలుగా పాస్ అవ్వడం కాదు కదా. టీచర్ ఒక్కడే, ఆ 40 మంది స్టూడెంట్స్కి చెప్పే టీచర్ ఒక్కడే. తీసుకునే దృష్టి ఏకాగ్రత చిత్తంతో ఉన్నప్పుడు డిస్టింక్షన్లో పాస్ అవ్వచ్చు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించవచ్చు. అంటే ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్న వాళ్ళు చదువులో ఏ విధంగా ఉత్తీర్ణులు అవుతారో, గొప్పవాళ్ళుగా మెడల్స్ సాధిస్తారో, ఈ ఉపాసనలో కూడా, మంత్ర దీక్షలో కూడా ఆ విధమైన ఏకాగ్రత చిత్తంతో గనక సాధన చేస్తే తప్పకుండా జయం మీ సొత్తు, మీ వెంటే నీడలా ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క కృప ఎప్పుడు అపారంగా, విశేషంగా మీరు బ్రతికున్నంత కాలం మనతో ఉంటుంది. అది గొప్పతనం, పూజలే గొప్పతనం, బీజాక్షరాల గొప్పతనం. ఇవన్నీ తెలుసుకొని ఈ విధంగా గనక ఏ మానవులైనా, స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా ఎవరు పాటించినా వాళ్ళకి మంచి తప్ప వేరేది జరగదు.
శుభం తప్ప ఇంకోటి ఉండదు. అందుకని సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురూజీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.